అందరికీ నమస్కారం. ఆంధ్రవతి రాధాకృష్ణ గారు ప్రతి వారము కొత్త పలుకులు ఆర్కే విశ్లేషణ పేరుతో ప్రతి వారం కొన్ని పలుకులు, కొన్ని విశ్లేషణ చేస్తుంటారు. ఈ వారము రాధాకృష్ణ గారి పలుకులేంటి, విశ్లేషణ ఏంటో చూద్దాం. ఆయన పెట్టిన టైటిల్ చంద్రబాబు నాడు, నేడు, రేపు. విషయంలోకి వివరణలోకి వెళ్తే జగన్ అండ్ కో వెనుకేసుకు వస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆయనకు కిరాయి సైనికులుగా పనిచేసిన వారే. మళ్ళీ చెబుతాను. జగన్ అండ్ కో వెనుకకు వస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆయనకు కిరాయి సైనికులుగా పనిచేసిన వారే. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎందుకు అంత కించపరిచి మాట్లాడాల్సిన అవసరం ఏముందో రాధాకృష్ణ గారి జర్నలిజము, ఆయన పత్రికలకి వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఐఏఎస్ అధికారులు యూపీఎస్సీ అనే కఠినమైన పరీక్ష ఉత్తీర్ణులైన తర్వాత, కఠినమైన శిక్షణ పొందిన తర్వాత పలు రాష్ట్రాల్లో పనిచేస్తారు. ఏ ప్రభుత్వం అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా వాళ్ళు చెప్పినట్లు చేయరు. రూల్ బుక్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు రాధాకృష్ణ గారికి నచ్చినట్టుగా చేయమంటే చెయ్యరు. వాళ్ళ రూల్ బుక్లో ఏది ఉంటే అదే చేస్తారు. ఇప్పుడు రాధాకృష్ణ గారి కంటే అదృష్టము వైస్రాయ్ హోటల్ ద్వారా వచ్చింది. ఒక పత్రికా జర్నలిస్ట్ నుంచి ఒక పత్రికా యజమాని, పత్రికా మీడియా హౌస్కు యజమానిగా, తర్వాత ఒక పార్టీకి, ఒక కులానికి మాత్రమే పనిచేసే పత్రికగా ఉండడం వల్ల అతను ఎన్ని పవర్ ప్లాంట్లు, ఎన్ని మందిని ధమ్కీలు ఇచ్చి, ఎన్ని రియల్ ఎస్టేటు, ఎన్ని బ్లాక్మెయిల్ బిజినెస్లు, ఎంతమందిని ఎమ్మెల్యేలు, ఎంపీలు టికెట్లు ఇప్పిస్తా అని చెప్పి ఇట్లా పలు వచ్చాయి. డిబేట్లలో ఒక వికలాంగురాల పేరుతో డిబేట్లు పెట్టి లక్షల కొద్దీ డబ్బు కొట్టేసిన పత్రికా యజమాని, పత్రికా మీడియా సంస్థ అయిన రాధాకృష్ణ గారు అధికారుల గురించి ఇంత కించపరిచేలాగా కిరాయి సైనికులుగా అనడము ఎంతవరకు భావ్యము?